ఒక గొప్ప బిజినెస్ని నిర్మించాలంటే ఏమి కావాలి? స్మార్ట్ ఐడియా, ఎక్కువ డబ్బా లేదా బాగా పనిచేసే జట్ట. చాలా మంది బిజినెస్ ఓనర్లను కలిసిన తర్వాత, మీటింగ్స్ తీసుకున్న తర్వాత వారి అలవాట్లను గమనించి ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాను. అదేంటంటే టాప్ 1% లీడర్లు కొన్ని కామన్ బిహేవియర్స్ పాటిస్తూ ఉంటారు. లీడర్స్ అనేది ఒక అక్షరంలో సంక్షిప్త రూపం ఏంటంటే ప్రతి ఒక్క అక్షరం వారి విజయం వెనుక ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని సూచిస్తుందని భావించాలి. మరి లీడర్స్లో మొదటి అక్షరం మనం మాట్లాడుకుంటే ఎల్ ఫర్ లెర్నర్ అని చెప్పొచ్చు. వారు నిరంతరం నిత్య శిక్షణను కోరుకుంటుంటారు అండ్ కొత్త సమాచారం పట్ల ఆసక్తి చూపిస్తూ దాన్ని తమ ఉన్న స్థితికి అనుగుణంగా మార్చుకుంటుంటారు. మరి సెకండ్ లెటర్ మాట్లాడుకుంటే ఈ ఫర్ ఎంపవరింగ్ పీపుల్. వారు ఇతరులపై అధికారం ఎప్పుడు కూడా చూపించరు అండ్ సహాయపడుతూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళను లీడర్లుగా తయారు చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ లెటర్ ఏ ఫర్ ఆస్క్ ఫర్ సపోర్ట్ అని చెప్తాము. టాప్ 1% లో ఉన్న వారు ఎప్పుడు కూడా సహాయం కోరడానికి తక్కువగా అనుకోరు. వారు అర్థం చేసుకుంటుంటారు. అంటే నేను అడిగితే 50% అవకాశం ఉంది, అడగకపోతే 0% లా భావిస్తుంటారు. అండ్ మనం డి లెటర్ గురించి మాట్లాడుకుంటే డిస్కనెక్ట్. అంటే నిజమైన లీడర్లు ఎప్పుడు కూడా పని మీదనే దృష్టి పెట్టరు. వారు మనశ్శాంతిని కూడా కోరుకుంటారు, డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు అండ్ తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి, క్రియేటివిటీ పెంచుకోవడానికి విరామం అవసరమని ముందే తెలుసుకుంటుంటారు. అండ్ ఈ లెటర్ మాట్లాడుకుంటే ఈ ఫర్ ఎస్టాబ్లిష్ బౌండరీస్ అని చెప్తాము. వారందరికీ నచ్చేలా కూడా ఉండాలనుకోరు. తమ విజన్ సరిపడని అవకాశాలను నిరాకరించడానికి సహాయంతో ముందడుగు వేస్తూ ఉంటారు. సో అండ్ ఆర్ లెటర్ గురించి మాట్లాడుకుంటే రిఫ్లెక్ట్. వారు హడావుడి కాన్ఫిడెన్స్లను ఎప్పుడు కూడా హడావిడి చేయరు అండ్ పాడ్కాస్ట్ ఫేమ్ కోసం ఎప్పుడు కూడా పరిగెత్తరు. వారు అంతర్గతంగా బలంగా ఉండేలా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి అడుగులు ఇలా ఉండాలని ప్రశ్నిస్తారు కూడా. అది ఎలా అంటే ఇది నాకు నిజంగా పనిచేస్తుందా, లేదా ఇది నా విజన్కి సరిపోతుందా, లేదా ఇది నా ఇలువలకి తగ్గట్టు ఉందా లేదా అనేది ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇదే నిజమైన లీడర్ యొక్క లక్షణం అని మనం గుర్తించాలి. వాళ్ళు ఎప్పుడు పదవితో కాకుండా ప్రవర్తనతో లీడర్గా ఎదుగుతారు. అయితే మీరు కూడా మీ జీవితంలో ఈ లీడర్ లక్షణాలకు నిర్మించుకుంటే నిజంగా మీరు కూడా టాప్ 1% లోకి వెళ్తారు. బిజినెస్లోనే కాదు, లైఫ్లో కూడా మీరు కొత్త విజయాలు చూసుకుంటారు. అయితే మీరు నిజంగా ఈ 1% లో ఉన్నారా లేదా కామెంట్లో ఎస్ అయితే ఎస్, నో అంటే నో అని రాయండి. ఇలాంటివి మీకు మోటివేషన్స్ రెగ్యులర్గా కావాలి అంటే ఏం చేస్తారు? ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.